కట్టాలి, భార్యా బిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఇది సర్దార్ డ్రీమ్. అనుకున్నదే తడుగా ఇంటి నిర్మాణం స్టార్ట్ చేశాడు. బట్ కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి. లక్షల రూపాయలు డిమాండ్ చేశాయి. ఈ పరిణామాలే అతన్ని తీవ్రంగా కలిచివేశాయి. ఈ లోకం నుంచే దూరంగా వెళ్లేలా చేశాయి. ఇంతకీ సర్దార్ను టార్చర్ చేసిందెవరు? అర్ధరాత్రి ఆందోళన వెనుక అంతులేని విషాదం ఉంది. కట్టలు తెగిన ఆగ్రహంతో పోలీసులను సైతం ఎదురించారు, నిలదీసి ప్రశ్నించారు. ఇతను మహమ్మద్ సర్దార్. ఉండేది హైదరాబాద్ బోరబండలో. మెడికల్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ మధ్య బస్తీలో ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే లోకల్ కార్పొరేటర్ ఫసియుద్దీన్ 15 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడట. అడిగినంత ఇస్తే సరి, లేదంటే ఇంటిని కూల్చేయిస్తానని ధమ్కీ ఇచ్చాడట. ఫసియుద్దీన్ ఇలా బెదిరింపులకు దిగాడో లేదో, అలా ఎంట్రీ ఇచ్చిన బల్దియా సిబ్బంది ఇంటి స్లాబ్ గోడలకు రంధ్రాలు చేసి ధ్వంసం చేశారు. కష్టపడి సంపాదించి అప్పులు చేసి ఇల్లు కడుతుంటే ఇప్పుడిలా జరుగుతుందేంటని సర్దార్ తనలో తానే కుమిలిపోయాడు. బుధవారం రాత్రి తన ఇంటి 3వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సర్దార్ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న బంధువులు ఆందోళనకు దిగారు. సర్దార్ సూసైడ్ కి బోరబండ కార్పొరేటర్ ఫసియుద్దీనే కారణమన్నాడు సోదరుడు ఇబ్రహీం. आगे 15 दिन पहले नोटिस दिए बाद से 15 दिन पहले 3rd फ्लोर पूरा डिमोलिश करा दिया हमारा. उसके बावजूद भी टॉर्चर देना स्टार्ट करे उन्होंने. पैसों की डिमांड करे उन्होंने हमारे से. हम पैसे नहीं देते बोले तो ये पूरा घर तोड़ाने लगा देता हूँ मैं तुम्हारा, वो करता हूँ ये करता हूँ बोल के मेंटली टॉर्चर दे रहे थे हमारे भाई को. ఫసియుద్దీన్ వేధింపులను తనకు వివరించేవాడన్నారు సర్దార్ మామ మహమ్మద్ రఫీక్. 15 రోజులుగా ఇబ్బందులు పెట్టారని, అది తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. और ये बिल्कुल गलत है. आज इनके घर पे है, कल दूसरों के घर पे, पूरे बस्ती वालों को परेशान है. वो हमारे को क्या है बोले तो गवर्नमेंट से इंसाफ होना है. ऐसे लोगों को अब जीने का कोई हक नहीं है. सीधा जेल को डाल के सलाह के पूरी जिंदगी भर इन्हों बाहर नहीं आना, ऐसा करना है इनको. సర్దార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కార్పొరేటర్ ఫసియుద్దీన్ పై కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం ఆరోపిస్తున్నట్టు కార్పొరేటర్ వేధింపులతోనే సర్దార్ సూసైడ్ చేసుకున్నాడా, ఇంకేదైనా కారణముందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.